హలో అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో, ఈరోజు క్వెషన్ చూడండి. షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ టు ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 2a స్క్వేర్ అండ్ ద పారాబోలా y స్క్వేర్ ఈక్వల్స్ టు 8ax ఆర్ y ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 8 ప్లస్ 2a అయితే ఇచ్చిండు. సో, షో దట్ ద ఈక్వేషన్ అయితే అన్నాడు. y ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ x ప్లస్ 2a. సో, సొల్యూషన్ చూడండి చాలా సింపుల్‌నే ఉంటది. సో సొల్యూషన్ ఫస్ట్ ఏం రాసుకోవాలంటే ఫస్ట్ గివెన్ పారాబోలా. సో గివెన్ పారాబోలా ఈస్ ఏమి ఇచ్చిండు y స్క్వేర్ ఈక్వల్స్ టు 8ax. సో ఈ పారాబోలా అయితే ఇచ్చిండు. సో స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏంది y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax కదా, 4a ఈక్వల్స్ టు 8a అన్నమాట. సో 4 1 జా 4 2 జా, సో a ఈక్వల్స్ టు 2a అయితే వచ్చింది. సో నెక్స్ట్ చూడండి గివెన్ సర్కిల్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ ఏమి ఇచ్చిండు, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇస్ ఏమి ఇచ్చిండు, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇదే కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 2a స్క్వేర్. సో ఈ సర్కిల్ని నేనేం చేస్తున్నా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు √2 ఈక్వల్స్ టు ఇంటూ హోల్ స్క్వేర్ అయితే రాసుకుంటున్నాను. సో దీన్ని స్క్వేర్ చేస్తే కదా ఇదే కదా వచ్చేది, అందుకోసం ఈ దాంట్లో కన్వర్ట్ అయితే చేస్తున్నాను. సో దీన్ని స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇదే కదా వచ్చేది, అందుకని ఇట్లా రాసుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది కదా. సో సెంటర్ ఏమవుతుంది అప్పుడు, సెంటర్ ఈక్వల్స్ టు 0,0 అయితే అవుతుంది. అండ్ రేడియస్ ఏమవుతుంది, రేడియస్ ఈక్వల్స్ టు √2a అయితే అవుతుంది. సో ఇక్కడ డయాగ్రామ్ గీస్తా చూడండి. సో ఇది సర్కిల్, ఇది సెంటర్ వచ్చేసి 0,0, ఇది వచ్చేసి రేడియస్ అండ్ టాంజెంట్ అన్నాడు కదా. సో కామన్ టాంజెంట్ అనేది ఇక్కడ నుంచి, సో ఇది కామన్ టాంజెంట్ అన్నమాట. టచ్ అయి వెళ్తే సర్కిల్కి అది కామన్ టాంజెంట్ అన్నమాట. సో y ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ x ప్లస్ 2a అనమాట ఈ లైన్. సో ఇది ఫైండ్ చేయాలన్నమాట మనము. అండ్ పారాబోలా అన్నాడు కాబట్టి ఇది పారాబోలా అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక ఫార్ములా అయితే రావాలన్నమాట మీకు. ఆ ఫార్ములా ఏమిటంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద పారాబోలా. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద పారాబోలా వచ్చేసి y ఈక్వల్స్ టు mx ప్లస్ 2a/m. ఈ ఫార్ములా అయితే రావాలి. ఇది వచ్చేసి ఈక్వేషన్ 1 అయితే అనుకోవాలి. అండ్ దీన్ని సింప్లిఫై అయితే చేస్తాను. సో y ఈక్వల్స్ టు m ఇంటూ m ఎంత, m స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2a/m. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, my ఈక్వల్స్ టు m స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2a. సో ఈ myని అక్కడ పంపిస్తే ఏమవుతుంది, m స్క్వేర్ ఎక్స్ మైనస్ my ప్లస్ 2a ఈక్వల్స్ టు 0. ఇది వచ్చేసి ఈక్వేషన్ 2 అయితే అనుకోవాలి. ఈ ఈక్వేషన్ 2 వచ్చేసి టాంజెంట్ అండ్ సర్కిల్ ఆల్సో. సో అందుకని దీన్ని ఏం రాస్తున్నా అంటే ఈక్వేషన్ 2 ఈస్ టాంజెంట్ సర్కిల్ ఆల్సో. అప్పుడు ఏమవుతుంది, ఈక్వేషన్ 2 ఈస్ టాంజెంట్ సర్కిల్ ఆల్సో అంటే r ఈక్వల్స్ టు d అవుతుంది. సో r అంటే రేడియస్, d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ అన్నమాట. సో r వాల్యూ ఏంది ఇప్పుడు మనం, సో r వాల్యూ వచ్చేసి ఇక్కడ వచ్చేసి √2a అన్నమాట ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 0,0 టు 2 నుంచి 0,0. సో ఇది x1, ఇది y1. సో ఇప్పుడు ఫార్ములా చూడండి √2a. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఫార్ములా ఏంది, mod ax1 ప్లస్ by1 ప్లస్ c హోల్ డివైడెడ్ బై √a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈ ఈక్వేషన్ చూడండి ఏ ఫామ్లో ఉంది, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది కదా ఈక్వేషన్ 2. సో అందుకని ఈ ఫార్ములా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ 0,0 టు ఈక్వేషన్ 2 అయితే రాశాము. సో అందుకని √2a ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఏముంది ఇక్కడ, ఏ వాల్యూ వచ్చేసి m స్క్వేర్ ఉంది, b వాల్యూ వచ్చేసి -m ఉంది. అందుకని ఇక్కడ a ఇంటూ 0. సో x1 ప్లేస్లో y1 ప్లేస్లో 0 0 ఉంది కాబట్టి
a ఇంటూ 0 0 ప్లస్ b ఇంటూ 0 0 ప్లస్ అండ్ c వాల్యూ ఏముంది ఇక్కడ c వాల్యూ వచ్చేసి 2a ఉంది 2a మాడ్ బై రూట్ ఓవర్ a స్క్వేర్ అంటే m పవర్ 4 ప్లస్ b స్క్వేర్ ఏముంది మైనస్ m సో మైనస్ m కాస్త m స్క్వేర్ సో m స్క్వేర్ అయితే వచ్చింది సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకు రూట్ 2a ఈక్వల్స్ టు 2a బై రూట్ ఓవర్ m పవర్ 4 ప్లస్ m స్క్వేర్ సో ఏ క్యాన్సల్ సో ఇంకా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది ఇక్కడ రూట్ 2 ఇంటూ రూట్ m పవర్ 4 ప్లస్ m స్క్వేర్ ఈక్వల్స్ టు 2 అయితే వచ్చింది సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది సో నేను ఇక్కడ చూడండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అయితే చేస్తున్నాను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది సో రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది సో 2 ఇంటూ ఇక్కడ కూడా రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది 2 ఇంటూ m పవర్ 4 ప్లస్ m స్క్వేర్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ 4 సో ఇప్పుడు ఏమవుతుంది 2 1 జా 2 2 జా 4 అవుతుంది సో m పవర్ 4 ప్లస్ m స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్స్ టు 0 మనకి ఈక్వేషన్ అయితే వచ్చింది సో 1 ఇంటూ 2 సో దీన్ని ఎట్లా స్లిప్ చేయొచ్చు m పవర్ 4 మైనస్ m స్క్వేర్ ప్లస్ 2m స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్స్ టు 0 సో ప్లస్ 2m స్క్వేర్ మైనస్ m స్క్వేర్ తీసేస్తే ఏమవుతుంది ప్లస్ m స్క్వేర్ కదా సో అందుకని ఆ విధంగా స్ప్లిట్ అయితే తీస్తున్నాను సో m స్క్వేర్ అయితే కామన్ తీస్తున్నాను m స్క్వేర్ మైనస్ 1 ప్లస్ ఇక్కడ వచ్చేసి 2 అయితే కామన్ తీసాను 2 కామన్ తీస్తే m స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0 m స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0 ఒకటి వస్తుంది అండ్ m స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 ఇదొక ఈక్వేషన్ అయితే వస్తుంది సో ఇప్పుడు చూడండి ఈ m స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 1 కాస్త ప్లస్ 1 అవుతుంది ఈ స్క్వేర్ అటు పోతే m ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అయితే వస్తుంది m వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 1 ఒకటి వచ్చింది ఇది వచ్చేసి m స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 2 అవుతుంది మైనస్ 2 అంటే మైనస్ 2 మనము కన్సిడర్ చేయము కాబట్టి నాట్ పాసిబుల్ అని రాస్తున్నాను నాట్ పాసిబుల్ సో ఈక్వేషన్కి పాసిబుల్ అయితే కాదు సో నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ m వాల్యూ ఉంది కదా సో m వాల్యూ వచ్చేసి ఈక్వేషన్ 1 నేను ఈక్వేషన్ 1 అనుకున్నా కదా సో y ఈక్వల్స్ టు mx ప్లస్ 2a బై m ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ అయితే చేస్తున్నాను సో m వాల్యూ సో ఇక్కడ చూడండి చేస్తున్నాను సబ్స్టిట్యూట్ m ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 ఇన్ ఈక్వేషన్ 1 సో ఈక్వేషన్ 1 ఏముంది y ఈక్వల్స్ టు mx ప్లస్ 2a బై m y ఈక్వల్స్ టు m ప్లేస్లో ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2a బై ప్లస్ ఆర్ మైనస్ 1 సో ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఒకటి కామన్ అవుతుంది కామన్ అయితే ఏమవుతుంది y ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 ఆఫ్ x ప్లస్ 2a సో అప్పుడు ఏమవుతుంది y ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ 1 రాయకుండా ఏం కాదు కదా సో ప్లస్ 2a సో ఇదే కదా మనము షోదర్ చేయమనేది ఇదే అండి ఆన్సరు సో ఒకసారి రివైజ్ అయితే చేస్తాను చూడండి రివైజ్ చేస్తే మీకు అర్థమైతే అవుతుంది అండ్ ఒకసారి మీరు ప్రాక్టీస్ అయితే చేయండి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది సో షో దట్ ద ఈక్వేషన్ కామన్ టాంజెంట్ అయితే y ఈక్వల్స్ టు x ప్లస్ ఆర్ మైనస్ x ప్లస్ 2a అయితే అన్నాడు సో మనం గివెన్ పారాబోలా అయితే రాసుకున్నాం గివెన్ పారాబోలా ఈక్వల్స్ టు y స్క్వేర్ ఈక్వల్స్ టు 80ax సో స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అయింది y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax కదా సో 4a ఈక్వల్స్ టు 80 అని రాసుకున్నాను సో 4 1 జా 4 2 జా ఏ వాల్యూ వచ్చింది తర్వాత సర్కిల్ ఇచ్చిండు సో టు ద సర్కిల్ కామన్ టు ద సర్కిల్ అయితే ఇచ్చిండు ఆ సర్కిల్ అయితే రాస్తున్నాను సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అయితే ఇచ్చిండు సో దాన్ని ఫార్ములాను కన్వర్ట్ చేస్తున్నాను x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు r స్క్వేర్ ఫార్ములా అది ఇది వచ్చి సెంటర్ అన్నమాట సో సెంటర్ 0,0 అండ్ r ఈక్వల్స్ టు రూట్ 2a సో ఇది రేడియస్ అనమాట r అంటే r స్క్వేర్ అని రాస్తాము సో దానికి డయాగ్రామ్ వచ్చేసి ఇదన్నమాట సో ఈ సర్కిల్లో సో ఇది టాంజెంట్ ఇది పారాబోలా ఈ సెంటర్ వచ్చేసి 0,0 అండ్ ఇది వచ్చేసి రేడియస్ అండ్ ఇది వచ్చేసి టాంజెంట్ అన్నమాట మనం షో దట్ చేయాల్సింది సో నెక్స్ట్ ఏం చేసిన అంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద పారాబోలా సో ఈ ఫార్ములా అయితే రావాలి ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద పారాబోలా వచ్చేసి y ఈక్వల్స్ టు mx ప్లస్ 2a బై m అన్నమాట సో దాన్ని సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ వస్తుంది ఆ ఈక్వేషన్ x ప్లస్ by ప్లస్ c ఫార్ములా అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్ 2 ఇస్ ద టాంజెంట్
సర్కిల్ ఆల్సో. ఈక్వేషన్ 2 అనేది టాంజెంట్ అండ్ సర్కిల్ ఆల్సో అని అన్నాడు. సో ఆర్ ఈక్వల్స్ టు డి అవుతుంది అప్పుడు. సో ఆర్ వాల్యూ ఏమొచ్చింది మనకు, ఆర్ వాల్యూ వచ్చేసి ఇక్కడ రూట్ 2a రాసిన అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్, అంటే సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నమాట. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసి 0,0 టు ఈక్వేషన్ 2 అనమాట. సో అందుకని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు ద పాయింట్ వచ్చేసి ఫార్ములా అయింది ax1 ప్లస్ by1 ప్లస్ c బై √a² ప్లస్ b². ఆ ఫామ్లో మనము ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి m² అండ్ b వాల్యూ వచ్చేసి మైనస్ m. సో ఆ వాల్యూ ఇక్కడైతే సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేసినాక నాకు ఒక ఈక్వేషన్ అయితే వచ్చింది. ఆ ఈక్వేషన్ని స్ప్లిట్ చేసుకున్నాను. స్ప్లిట్ చేసిన తర్వాత m² ఈక్వల్స్ టు +or-1, m² ఈక్వల్స్ టు -2 అయితే రాశాను. సో ఇది -2 అనేది పాసిబుల్ కాదు కాబట్టి +or-, మళ్ళీ ఈ రూట్ ఇక్కడ పంపిస్తే మళ్ళీ +or- అయ్యి ఇది పాసిబుల్ కాబట్టి ఇది తీసుకుంటలేను. సో m² ఈక్వల్స్ టు +or- ఉంది కదా, అది వచ్చేసి ఈక్వేషన్ 1లో అయితే సబ్స్టిట్యూట్ అయితే చేశాను. ఈక్వేషన్ 1లో అంటే ఈ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది y ఈక్వల్స్ టు mx + -2a/m. ఈ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు m వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. సో ఇదండి ఆన్సరు. ఏ చిన్న డౌట్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.